మంగళగిరిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవ మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులు కొలిచారు. శివాలయం అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గండాలయపేటలో అమ్మవారి భక్తుడు మల్లాది దుర్గా మల్లేష్ తన నివాసంలో అమ్మవారిని ప్రతిష్ఠించి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేసి పూజలు చేశారు. పాత మంగళగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కలశ స్థాపన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఈ సందర్భంగా పాత మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిత్య కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. ఓం శ్రీ పోలేరమ్మ దేవే నమః. భక్త మహేశ్వరులందరికీ కూడా శుభ నమస్కారాలు. పాత మంగళగిరిలో వెంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి కమిటీ వారు నిర్వహించడం జరిగింది. ఈ నెల 3వ తేదీ పాడ్యమి గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అలంకారంతో ప్రారంభమై 12/10/2024 శనివారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంతో నవరాత్రులు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి అలాగే ప్రతిరోజు కూడా మహిళా భక్తులందరూ కూడా దేవస్థానానికి ఇచ్చేసి ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిన కోరుచున్నాం. మరి ఈ యొక్క అలంకారాలు అయిన తర్వాత శనివారం 12వ తేదీ విజయదశమి సందర్భంగా సాయంత్రం 4 గంటలకి సెమీ పూజ ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కుంకుమ పూజ కార్యక్రమంతో. మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం. శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమయ్యాయి. భక్తులెల్లరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరని నవదుర్గా ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. మంగళగిరి కొత్తపేటలోని శ్రీ బాల చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కమిటీ వారిచే కలశ స్థాపనతో ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఇంకా పలు ఆలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.